కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. నేడు వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏం పర్యటన లేదాడ, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోతున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. పార్టీ బీఫామ్పై గెలిచిన వారికే చోటు. పీసీసీ చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి. సో రెండు ఒకేసారి ఉంటాయట. క్యాబినెట్ ఎక్స్పాన్షన్, ఇంకొక 6 మంత్రులు అండ్ పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా ఒకేసారి ఉంటాయట. పార్టీ బీఫామ్పై గెలిచిన వాళ్ళకే మంత్రివర్గంలో చోటు ఇస్తారట. అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులుగా అవకాశం ఇవ్వమంటున్నారు. 3 నుంచి 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాతే రైతు బంధు పెన్షన్ల పెంపు. మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు అంటుండు. అందుకే విద్యుత్ కమిషన్ పైన విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికే క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ 2 అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణలకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని, పీసీసీ చీఫ్ మహిళ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చునని వ్యాఖ్యానించారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ పదవి మహిళకిస్తే బాగుంటుంది కదా అని ఒక విలేకరులు ప్రశ్నించగా, మీరు అడిగారు అని అధిష్టానానికి చెబుతానులే అని నవ్వుతూ బదులిచ్చారట. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారట. పీసీసీ చీఫ్ పైన కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్. మంత్రివర్గ విస్తరణలో 4 ఛాన్స్. సో మధు యాష్కి పేరుని వెనక్కి ఎత్తేసారు అందరు కలిసి. ఈ బ్యాచ్ అంతా కలిసి ఆయన్ని వెనక్కి నెట్టింది. ఎందుకంటే ఆడొక బీసీని పెట్టినా వినే బీసీ కావాలి. మనం ఎట్లా చెప్తే అట్లా వినే బీసీ కావాలి కదా. ఇప్పుడు ఎవరైనా మనల్ని తిట్టిరనుకో, నోటీసులు ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి ఇట్లాంటి వాళ్ళు కావాలి. మనం చెప్తినాలా టక్కుమని. సో అందుకే మహేష్ కుమార్ గౌడ్ పేరుని ప్రధానంగా, లేదంటే బలరాం నాయక్ ఆయన కూడా అంతే. మధు యాష్కి అనుకో, ఆయన ఓన్గా డెసిషన్స్ తీసుకుంటాడు. నో 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 అట్లుండొద్దు. సో మధు యాష్కి పేరుని పక్కకు నెట్టేసినట్టు కనబడుతున్నది అందరు కలిసి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణ ఇచ్చిన పార్టీగా, అంటే ఇచ్చిన పార్టీగా మీన్స్ ప్రజలు కొట్లాడితే వచ్చింది. కాకపోతే మీరు బిల్లు పెట్టే విషయంలో సోనియా గాంధీ తీసుకున్న చొరవ ఈ విషయంలో మీకు ఒక పాజిటివ్ ఒక ఆరా ఉన్నది. నెమ్మదిగా అది టీడీపీ అనే ఒక దాంట్లోకి మీరు నెట్టబడుతున్నారు. దాన్ని దయచేసి అది మీరు గమనించి మీరు తెలంగాణ ఫ్లేవర్ ఉన్న, ఇప్పుడు మధు యాష్కి పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన ఒక వ్యక్తిగా చాలా బలమైన ముద్ర పడ్డ వ్యక్తి. తెలంగాణ ఆనాడు పార్లమెంట్లో కొట్టాడిండు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. సో అట్లాంటి ఆయనని ఒకవేళ పెడితే మీకు అది భవిష్యత్ రాజకీయాల కోసం ఉపయోగపడుతుంది. అది ఏడుందా వార్త? థర్టీన్త్ పేజ్, సారీ. ఇగో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం కసరత్తు కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ 2 అంశాలపైన శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపైన చర్చ జరిగిందట. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసేటట్లయితే వివాదరహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపైన సమగ్ర అవగాహన ఉన్నవాడిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నది. మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్కు పీసీసీ చీఫ్గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పైన చర్చ జరిగింది. రేవంత్, భట్టి, ఉత్తమ్, మున్షీల అభిప్రాయాలు పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నదట. అంత తోపు లీడర్లు వీళ్ళు 4 డిస్కస్ చేస్తే, ఇది వడపోత చేస్తే అప్పుడు ఆయన పేరు వచ్చిందట. అలాగే మంత్రివర్గ విస్తరణ పైన లోతైన చర్చ జరిగిందట. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకొని చర్చ జరిగిందట. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనాయట.
ఆదిలాబాద్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, ఎడ్మా బొజ్జులపైన చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణలు చూసుకొని మిగిలిన మంత్రి పదవులపైన నిర్ణయం తీసుకుంటారట. 1 లేదా 2 రోజుల్లో 1 లేదా 2 బెర్తులు పెండింగ్లో పెట్టే అవకాశం ఉన్నది. జూలై మొదటి వారంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయట. ఇప్పుడు పాయింట్ ఒక విషయం ఇక్కడ గమనించాలి. మంత్రి పదవులు కేవలం 18. వీళ్ళు ఏమంటారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇవ్వము అని చెప్తున్నారు. మీరు ఏముందిగా 12 అయిపోయాయి, మిగిలినవన్నీ 6 ఉన్నాయి. ఇవి ఇవ్వకపోవచ్చు. మీరు ఏదో కమిషన్లు అంటున్నారు కదా, విద్యా కమిషన్ ఉన్నది, ఇది క్యాబినెట్ హోదాతో కూడిన పదవే. వ్యవసాయ కమిషన్ ఉన్నది, ఇది క్యాబినెట్ హోదాతో కూడిన పదవే. అండ్ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇందులో ఈ నామినేటెడ్ పోస్టులు కూడా చాలా కీలకమైన పోస్టులు కొన్ని ఉంటాయి, టీఎస్ఐఏసి ఇట్లాంటివి. ఇంకా 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 చాలా పోస్టులు క్రియేట్ చేయొచ్చు, సలహాదారుడనో ఇంకోటనో. మరి అవి కూడా ఇవ్వరా? అవి కూడా చెప్పాలా? ఈ నామినేటెడ్ పోస్టుల కోసం, తెలంగాణ కోసం రక్తం ధారపోసిన మీ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నాయకులు చాలామంది. మరి నామినేటెడ్ పోస్టులు పోచారం శ్రీనివాసరెడ్డి కొడుక్కట నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని ఒప్పుకున్నాడట. మరి మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎటు పోవాలా? ఓయూ స్టూడెంట్స్ ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నారు, మీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఓయూ వాళ్ళు ఉన్నారు, కేయూ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా ఎక్కడ పోవాలా? మంత్రి పదవులు ఇవ్వమని ఒక మాట చెప్తున్నారు అంతే. మరి మిగతా ఇస్తారా? ఇస్తారు. మీరు చూడండి.